ఈ వీడియోలో మనం బిగినర్స్కి యూజ్ఫుల్గా ఉండేలాగా 3-4 స్టిచ్ టైప్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్ స్టిచ్. ఇది 2 ఫ్యాబ్రిక్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాము. టెంపరీగా జాయిన్ చేయాలి అంటే 2 ఫ్యాబ్రిక్స్ విడిపోకుండా ఉండాలి, మొత్తం నీట్గా ఒక స్ట్రైట్ లైన్ రావాలి అన్నప్పుడు ఈ స్ట్రైట్ స్టిచ్ని యూజ్ చేస్తాము. బ్యాక్ స్టిచ్ ఇది రన్నింగ్ స్టిచ్ కంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేసి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ పెట్టామో అక్కడికి బ్యాక్ వచ్చి మళ్ళీ రన్నింగ్ చేస్తామన్నమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్టార్టింగ్ ఎడ్జెస్ విడిపోకుండా ఈ స్టిచ్ని యూజ్ చేస్తాము. హెమ్మింగ్ స్టిచ్ మనకి డ్రెస్సుల్లో మెషిన్ మీద స్టిచ్ చేయడం ఎంత ఇంపార్టెంటో హ్యాండ్తో స్టిచ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలాసార్లు మనకి బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు పైకి స్టిచ్ కనిపిస్తే బాగుండదు, కానీ ఎడ్జెస్ ఫోల్డ్ అవ్వాలి. ఇలాంటి టైంలో మనం హెమ్మింగ్ స్టిచ్ని యూజ్ చేస్తాము. ఎక్కువగా బ్లౌజెస్లో ఫినిషింగ్ కోసం, హుక్స్ కాజాలు వేయడానికి, అలానే డ్రెస్సుల్లో కొన్ని చోట్ల నీట్ ఫినిషింగ్ కోసం ఈ హెమ్మింగ్ స్టిచ్ని యూజ్ చేస్తాము. జిగ్జాగ్ స్టిచ్ మనం కొన్నిసార్లు నార్మల్గా స్టిచ్ లైన్ వేస్తే చూడటానికి అంత బాగుండదు. కొంచెం నీట్గా ప్రొఫెషనల్గా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఈ జిగ్జాగ్ స్టిచ్ని యూజ్ చేస్తాము. కొన్ని చోట్ల మాత్రమే ఈ జిగ్జాగ్ స్టిచ్ని యూజ్ చేయాలి. సారీ ఫాల్స్కి, అలానే చున్నీస్కి ఎడ్జెస్ నీట్గా అంటే ఎడ్జెస్ థ్రెడ్స్ కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేయడం కోసం కూడా ఈ జిగ్జాగ్ స్టిచ్ని యూజ్ చేస్తాం. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ బేసిక్ స్టిచెస్ గురించి తెలుసుకుంటే ఏ మెథడ్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అనేది చాలా ఈజీ అవుతుంది. ఇలానే మీరు కూడా కొత్తగా స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టిచెస్ని ఎక్కడెక్కడ ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది తెలుసుకొని మీరు కూడా మంచిగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి.